మిత్రమా, ఒక బంధం ఏర్పడ్డాక దాపరికం వద్దు. చిన్నపాటి అబద్ధమే కాదనను మిత్రమా, కానీ అది సృష్టించే ప్రళయం ఇద్దరిని విడదీయవచ్చు, ఎప్పటికీ కలవకుండా చేయవచ్చు. ఒకటి గుర్తించుకో మిత్రమా, మీ బంధాన్ని విడగొట్టే ఏ విషయమైనా సరే అక్కడతో ఆపేసే. ఎందుకంటే అపార్థాన్ని నమ్మినంత తేలిగ్గా నిజాన్ని నమ్మరు కదా. నా మీద ప్రేమ ఉంటే ఇలాంటివన్నీ నమ్మవు అని ఎంత అరచి గోల చేసినా నమ్మరు. ఒకవేళ నమ్మినా నీ జీవితకాలం సరిపోతుంది నేస్తమా నమ్మకం కలుగచేయడానికి. అపార్థానికి తావిచ్చి నిజాన్ని నిరూపిస్తావనుకోవడం కంటే ఎవరితో అయినా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. అది ఆడైనా మగైనా తెగేంత వరకు దేనిని కూడా లాక్కూడదు నేస్తమా. అర్థమైందనుకుంటా. ఆడది సొంతంగా నిర్ణయం తీసుకుంటే పొగరు అంటారు, నచ్చింది చేస్తే బరి తెగింపు అంటారు, గెలిస్తే ఏం చేసి గెలిచిందో ఎవరికి తెలుసు అంటారు, పద్ధతిగా ఉంటే ఏం తప్పు చేసిందో ఎదిరిస్తే నోరు మూసుకో నీకేం తెలియదు అంటారు, న్యాయం మాట్లాడితే చెప్పు చిందరా అని అంటారు. ఆడది అవమానం కలిసి ఉంటాయేమో కొన్నిసార్లు. అవుననేస్తమా. అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తని పట్టించుకోకుండా భార్య మొబైల్ చూస్తూ ఉంటే ఎంత బాధో భర్తకి. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరొచ్చేదాకా ఇంట్లోనే ఎదురు చూస్తూ ఉండిపోయే భార్యకు మాత్రం చిరాకులు పరాకులు బహుమతిగా ఇస్తూ, పైగా ఎన్నో టెన్షన్తో ఇంటికి వచ్చిన వారికి టెన్షన్గా మారకూడదు అంటారు. ఇంట్లో మనశ్శాంతిగా భార్య పంపించకపోతే మీరు ఎంత సంపాదించి ఏం లాభం మిత్రమా. ఇద్దరూ గొప్పవాళ్ళే, కాకపోతే ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఇంకొకరిని ప్రేమించగలుగుతూ ఉండాలి. మీకు ఎంతో ప్రపంచం ఉండవచ్చు, కానీ మీ భార్యకి మీరే ప్రపంచం కదా. కాదంటావా మిత్రమా. మిత్రమా, ఏ జీవితం శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి కూడా గ్యారెంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు బంధాలు బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయాడు అంటాము, బతికి ఉంటే ఇంకా పోలేదా అంటాము. రేపనే దాన్ని చూస్తామో లేదో తెలియని మన బ్రతుకులకు పగలు కక్షలు పంతాలు ఎందుకు మిత్రమా. ఎవరు ఉండి తినేది లేదు, ఎవరు పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసిగి సంతోషంగా జీవిద్దాము మిత్రమా. మనిషికి మరణం ఎంత విచిత్రమైనదో కదా. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అదే ఇంటి నిండా కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ ఉన్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో ఎక్కడ అలసిపోతాడో ఎవ్వరికీ తెలియదు నేస్తమా. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళుతున్నాడు కాదంటారా మిత్రమా. భౌతిక విషయాలైన ఐశ్వర్యాలు ఆడంబరాలు సిరి సంపదలలో నీకన్నా తక్కువ వారితో పోల్చుకో. వారికి లేనిది నీకు ఉన్నదని సంతృప్తి చెందు. నియమ నిబంధనలు ఆచరించడంలో నీకన్నా అధికుల్ని ఆదర్శంగా తీసుకో. ఇంకా జీవితంలో ఎవ్వరి వల్ల కూడా ఇబ్బందులు బాధలు ఉండవు నేస్తమా. నీ జీవితంలో నిన్ను కలిసిన ప్రతి ఒక్కరిది ఒక్కొక్క పాత్ర ఉంటుంది. కొందరు నిన్ను పరీక్ష చేస్తారు, కొందరు నిన్ను వాడుకుంటారు, కొందరు నిన్ను ప్రేమిస్తారు, కొందరు నీకు నేర్పిస్తారు. ఎవరైతే నీలోని శక్తిని గుర్తించి వెలికి తీస్తారో వారే నీ జీవితానికి అతి ముఖ్యులు నేస్తమా. విలువైన వారు మర్చిపోలేని వారు కూడా కాదంటారా. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయడం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా పడుతుంది నేస్తమా. గ్యారెంటీ లేని జీవితానికి కోపం అసూయ అహంకారం ఎందుకు మిత్రమా. బ్రతికిన 4 రోజులు నలుగురితో సంతోషంగా బ్రతకాలి. పోయేటప్పుడు డబ్బు హోదా ఇవేవి కూడా మనతో రావు కదా. నీ మంచి పేరు తప్ప. చెప్పుడు మాటలు విని నోరు ఎప్పుడు కూడా జారిపోకు. మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం గౌరవం మంచులా కరిగిపోతాయి.
ఆ తర్వాత ఎంత బాధపడినా ప్రయోజనం శూన్యం నేస్తమా. నవ్వించే పరిచయాలు కొన్నుంటాయి, ఏడిపించే పరిచయాలు కొన్ని ఉంటాయి, విసిగించే పరిచయాలు కొన్ని, వికసించే పరిచయాలు కొన్ని. కానీ ఏదో ఒకటి నేర్పించే పరిచయాలు అన్నీ అవుతాయి. చనిపోయిన వారిని ఊరేగించే సమయంలో డబ్బులు చెల్లుతారు. ఎందుకో ఆలోచించండి. ఒరే పిచ్చివాడా, నువ్వెంతో ధనం సంపాదించావు కదా, కానీ ఒక్క పైసా కూడా తీసుకువెళ్ళడం లేదు అని. కాబట్టి న్యాయంగా ధర్మంగా జీవిస్తూ 10 మందికి సహాయం చేయడమే అసలైన మానవ ధర్మం మిత్రమా, కాదంటారా? నేను లేని చీకటి సమయంలో ఎవరు ఏ పని చేస్తారని సూర్యుడు ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు విశ్వమంతా మౌనంగా ఉండిపోయింది. కానీ దీపం మాత్రం నా శక్తి మేరకు పని చేయగలనని వినయంగా సమాధానం చెప్పింది. మంచి పని చేసేందుకు స్థాయి భేదాలు అనవసరం నేస్తమా. అది నా బాధ్యత అంటే తమ బాధ్యత అనుకుంటే చాలు, కాదంటారా? వేదం చదవడం సులభమే కావచ్చు మిత్రమా, కానీ వేదనను చదవడం చాలా కష్టం. ఎవరైతే ఇంకొకరు వేదనను చదవడంలో సక్సెస్ అవుతారో వారి జన్మ ధన్యమవుతుంది. దుర్మార్గుడితో స్నేహం పనికిరాదు, విరోధము పనికిరాదు. ఉదాసీనంగా ఉండడం నేర్చుకోవాలి నేస్తమా. నిప్పును పట్టుకుంటే కాలుతుంది, పోనీ చల్లారిన తర్వాత పట్టుకున్నా మసి అంటుతుంది కదా. దుర్మార్గుడితో పరిచయం కూడా అంతే మిత్రమా, కాదంటారా? నలుగురికి సహాయం చేసే గుణం నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్నే వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తారు. మిత్రమా, ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. కాకి ఎవ్వరికీ కీడు చేయలేదు, అయినా అదంటే ఎవ్వరికీ ఇష్టముండదు. కోకిల ఎవ్వరికీ ఏమీలు చేయలేదు, అయినా అదంటే అందరికీ ఇష్టమే. మాట్లాడే ఈ విధానాన్ని బట్టి వాటి స్థాయిలు నిర్వహించబడతాయి. మనుషులు కూడా అంతే మిత్రమా. ప్రేమగా మాట్లాడితే అందరూ బంధువులే, కటువుగా మాట్లాడితే బంధువులు కూడా విరోధులే అవుతారు, కాదంటారని ఇస్తమా. మర్యాద ఇవ్వని వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, విలువ ఇవ్వని వారితో మాట్లాడొద్దు నేస్తమా. అహంకారం చూపేవారితో కలవకు, గర్విష్ఠులతో కలిసి నివసించకు, వ్యక్తిత్వం లేని వారితో ఏమీ పంచుకోకు, నోరు అదుపులో లేని వారితో ఏమీ చెప్పొద్దు నేస్తమా. స్థాయి చూసేవాణ్ణి నీ ఇంటికి పిలవద్దు. మిత్రమా, నీ శరీరానికి గాయమైతే అది ఇతరులకి కనిపిస్తుంది కానీ ఆ గాయం తాలూకు నొప్పి మాత్రం నువ్వే భరించాలి. నువ్వు బాధపడుతూ ఉన్నప్పుడు నీ కన్నీళ్ళు అందరికీ కనిపిస్తాయి, కానీ నీ మనసులో దాగిన వేదన నీకు మాత్రమే, నీకు నువ్వుగానే అనుభవించాలని ఇష్టమా. మన బాధని చెప్తే హేళన చేసేవాళ్ళు ఉంటారు, మన దగ్గర ఓదార్చినట్టు నటించి మంచి పని జరిగింది వీడికి అనుకుని నవ్వుకునే వాళ్ళు ఉంటారు. కాలం కర్మ ఎవ్వరిని వదిలిపెట్టు మిత్రమా. ఈరోజు నిన్ను హేళన చేసిన వాళ్ళు కూడా నిన్ను చూసి నవ్వుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు వాళ్ళకు కూడా ఏడ్చే రోజు ఒకటి వస్తుంది మిత్రమా. కాస్త ఓపిక పట్టు. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.